Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. సో ఇవాళ మనం ప్రాఫిట్ అండ్ లాస్లో టాపిక్ వచ్చేసి డిసానెస్ట్ షాప్ కీపరు. ఓకే, ఇవాళ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దామండి. అయితే డిసానెస్ట్ షాప్ కీపర్ అనేది ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండే టాపిక్, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అయితే క్వశ్చన్ చూద్దాం. ఏ dishonest oats seller deceives the shopkeeper by 20% while buying, and he also deceives the customer by 25% while selling. For example, 100 rupees పెట్టి 120 grams ని పర్చేస్ చేశాను. ఎందుకంటే 20% ఎక్కువ కొంటున్నాడు కదా బయ్యర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక షాప్ కీపర్. సో 20% 120 grams తీసుకున్నాడు అనుకున్నా. అయితే ఇదే 100 రూపీస్ హీ ఆల్సో డిసీవ్స్ ద కస్టమర్ బై 25% వైల్ సెల్లింగ్. అయితే హీ క్లెయిమ్స్ టు సెల్ ఓట్స్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 10%. 100 రూపీస్కి ఇది ఈయన 25% వైల్ సెల్లింగ్ 25% తక్కువ చేసి అమ్ముతున్నాడని చెప్తున్నాడు కదా. 100 రూపీస్కి బయ్యర్ దగ్గరికి వెళ్ళి షాప్ కీపర్ 120 grams అంటే 20% ఎక్కువ కొంటున్నాడు కాబట్టి నేను 100 grams అనేది రాసుకునే దగ్గర నేను 20 grams ఎక్కువ రాసుకుని 120 grams అని రాశాను. అండ్ హీ ఆల్సో డిసీవ్స్ ద కస్టమర్ బై 25% వైల్ సెల్లింగ్ అని అన్నాడు. అంటే 100లో 25% తీసేస్తే ఎంత 75 grams మాత్రమే అమ్ముతున్నాడు. సేమ్ ఈ 100 రూపీస్కి. అండ్ హీ క్లెయిమ్స్ టు సెల్ ఓట్స్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ ద కాస్ట్ ప్రైస్ మీద ఇతను 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడని చెప్తున్నాడు. సో నేను కాస్ట్ ప్రైజ్ అండ్ సెల్లింగ్ ప్రైజ్ అని రాసుకోవచ్చు కదా. అయితే ఇతను ఎట్లా కొంటున్నాడు, 100 రూపీస్కి 120 grams ఎక్కువ తీసుకుంటున్నాడు కదా. సో 100 రూపీస్కి 120 grams తీసుకుంటే మరి 75కి ఎంత? అండ్ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్లో అమ్ముతున్నాడు అంటే 10% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అంటే ఇంత కాస్ట్ ప్రైస్ 100 ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నది అన్నట్టు, ఇక్కడ 110 ఉంది అన్నట్టు కదా. సో 110 ఉంది, ఇక్కడున్న జీరో క్యాన్సల్, ఇక్కడున్న జీరో క్యాన్సల్. 3 4 జా 12, 3 2 జా 6, 3 5 జా 15, 25 ఈజ్ టు. సో ఇక్కడ ఉన్న 4 ఇటు పంపిస్తే ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ 25 అయింది, అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 44 అవుతుంది. డిఫరెన్స్ చూస్తే ఎంత, 19 కదా. ఓకే, ఫైండ్ ద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా, ప్రాఫిటే. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంతా ఎంత, ప్రాఫిట్ ఎంత 19 బై కాస్ట్ ప్రైస్ ఎంత 25 ఇంటూ 100, 25 1 జా 25 4 జా 19 4 జా 76. ఓకే, 76% is the answer. Option B. Second question. A dishonest seller sells goods at cost price. Okay, but he uses false weight of 250 grams per kg while buying the goods from the wholesaler. అయితే ఈ సెల్లర్ అనేటాన్ని షాప్ కీపర్ ఏం చేశాడంటే హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి 250 grams ఎక్కువ తీసుకొని, అంటే 1000 కిలో కంటే ఇంకో 250 grams ఎక్కువ తీసుకొని అదే మళ్ళీ నేను కాస్ట్ ప్రైస్కే అమ్ముతున్నానని చెప్తున్నాడు. ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్కి, ఓకే 100 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నా అని చెప్పింది. ఇక్కడ కూడా 100 రూపీస్ రాసుకున్నాను. అయితే అదే ఈ డిసానెస్ట్ షాప్ కీపర్ ఏం చేసిండు, 1000 grams తీసుకునే దగ్గర, అంటే 100కి 1000 grams తీసుకునే దగ్గర వాడు ఏం చేస్తున్నాడు, 250 grams ఎక్కువ తీసుకుంటున్నాడు కదా. అంటే 100 రూపీస్కి 1250 grams తీసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి, హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి. అయితే మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు, నేను యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్కే అమ్ముతున్నాను అని చెప్పి 1000 grams అమ్ముతున్నాడు. ఎవరికి, సెల్లర్ కస్టమర్కి అమ్ముతున్నాడు. ఓకే, 1000 grams
మామూలుగా కస్టమర్కి అమ్ముతున్నాడు. ఇదే షాప్ కీపర్ బయ్యర్ దగ్గరికి వెళ్ళి 1250 grams తీసుకున్నాడు. అదే 100 రూపీస్కి 250 grams ఫాల్స్ వెయిట్ చూపించి. ఓకే, వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాఫిట్ మేడ్ బై ద షాప్ కీపర్ వైల్ సెల్లింగ్ హిస్ గూడ్స్? అయితే యాక్చువల్గా ప్రాఫిట్ ఏం మెయింటైన్ చేశాడు వైల్ ఈజ్ సెల్లింగ్ ద గూడ్స్ అని అడుగుతున్నాడు. మనకి తెలుసు కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్కి ఎంత తీసుకొచ్చుకుంటున్నాడు? 1250 grams తెచ్చుకుంటున్నాడు. అయితే మనకి ఎంత కావాలి? ఇతను ఎంత అమ్ముతున్నాడు? 1000 grams అమ్ముతున్నాడు. ఓకే, 1000 grams సెల్లింగ్ ప్రైస్ ఎంత? సేమ్ నేను కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నా అంటున్నాడు కదా, సేమ్ 100 రూపీస్. ఓకే, 100 రూపీస్ క్యాన్సిల్ అయితే ఇటు 1000 grams ఉంటాయి. ఇక్కడ ఎంత? 1250 grams. సో ప్రాఫిట్ ఎంత ఉంది? 250. ప్రాఫిట్ వచ్చేసి 250 grams ప్రాఫిట్ ఉంది బై ఎంతకి? కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పాను? 1000 grams కదా, ఇంటూ 100. 0 క్యాన్సల్. 25 1 జా, 25 4 జా 100, 4 1 జా, 4 2 జా 8 19, 4 5 జా 20. ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 25% ప్రాఫిట్ మెయిన్ చేస్తున్నాడు. దేని మీద? గ్రామ్స్ మీద, మనీలో కాదు, గ్రామ్స్లలో 25% ప్రాఫిట్ ఇతను గెయిన్ చేస్తున్నాడు. ఓకే, థర్డ్ క్వశ్చన్. A dishonest seller sells his goods at loss of X%, but he uses a weight which is 40% less than the original 1 kg weight. ఓకే, 100% అంటే 1000 grams అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100% అంటే 1000 grams అనుకోండి. ఇప్పుడు 40%కి ఎంత? 1000 gramsకి 100% అయితే మరి 40% ఎంత? 400 తీసేస్తే 40% లెస్ అమ్ముతున్నాడు కదా. అంటే 40% అంటే 400 తక్కువ చేస్తే 1000 grams ఎంత మిగిలింది? 600 grams. సో 40% less weight equal to 1000 minus 400 equal to ఎంత? 600 grams. ఓకే, 100 రూపీస్కి యాక్చువల్గా ఎంత అమ్మాలి? 100 రూపీస్ అనుకుంటే 100 రూపీస్కి ఎంత అమ్మాలి? 1000 grams కదా. వాడు ఎంత అమ్ముతున్నాడు? 1 kgకి 40% లెస్ అమ్ముతున్నాడు, అంటే 600 grams అమ్ముతున్నాడు. 600 gramsకి సిపి ఎంత? సో 100 రూపీస్కి 1000 grams అయితే 600కి ఎంత? 100కి 100 60. ఓకే, సిపి ఆఫ్ 60 రూపీస్కి 600 grams. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మన కాస్ట్ ప్రైస్ తెలిసింది. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఇఫ్ హీస్ ఓవరాల్ గెయిన్ ఈస్ 25%, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇఫ్ హీస్ ఓవరాల్ గెయిన్ వచ్చేసి 25% అంటే ప్రాఫిట్ 25% వస్తే ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. 60 రూపీస్ ఇంటూ 60 రూపీస్ ఇంటూ వాడికి ప్రాఫిట్ ఎంత వస్తుంది? 25% అంటే 125 అని రాసుకోవచ్చు కదా. 125/100. సో 25 5 జా, 25 4 జా, 4 1 జా, 4 4 5 15 5 ఎంత? 75 రూపీస్. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తోటి ఇక్కడ 60 రూపీస్కి 600 grams అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే ఎంత? ప్రాఫిటే.
కానీ వాడు ఏం చెప్పిండు, ఇఫ్ హిస్ ఓవరాల్ గెయిన్ ఈస్ 25%, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. వాడు ఫస్ట్ ఏం చెప్పింది, డిసానెస్టర్ సెల్ హిస్ గూడ్స్ అట్ లాస్ ఆఫ్ X%. యాక్చువల్గా మనం ఈ 100 తోటి కంపేర్ చేసి చూడాలి. ఇక్కడ ఉన్న 60 రూపీస్ తోటి కదా, యాక్చువల్గా వీడు అమ్మినప్పుడు X% లాస్ వస్తుంది, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. బట్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద 100 రూపీస్ బికాస్ హీ ఆస్కింగ్ ద X% ఆఫ్ లాస్. ఈ 100 రూపీస్ అమ్మినప్పుడే కదా వీడు 1000 గ్రామ్స్ వస్తున్నాయి. కానీ వీడు ఏం చేసిండు, వెయిట్ 40% లెస్ వేసి కేజీలో 600 గ్రామ్స్ అమ్ముతున్నాడు అని చెప్పిండు. కానీ యాక్చువల్గా వాడు ఏం అడుగుతాడు, యాక్చువల్గా వీడు డిసానెస్ట్ సెల్లర్ లాస్కి ఎంత లాస్ అవుతున్నాడు అని అడుగుతున్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కదా మనం కనుక్కోవాల్సింది. సో 100 రూపీస్కి 1000 గ్రామ్స్ అయితే 75 రూపీస్కి ఎంత? సో లాస్ అంటే 100 మైనస్ 75/CP. సిపి ఎంత అనుకున్నాం, 100 కదా, ఈ 100 కదా. సో ఇంటూ 100 క్యాన్సిల్ అయితే 25% లాస్కి 25% లాస్ పర్సెంటేజ్ 25% అంటే X ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25. ఆప్షన్ బి. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. మీకు ఇది ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి, అప్పుడు మీకు కొంచెం ఐడియా వస్తుంది. జస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు వీడు గ్రామ్స్లలో లాస్ అడుగుతాడు, లేదా కొన్నిసార్లు మనీలలో అడుగుతాడు, మనీ మీద లాస్ ఎంత వస్తుందని అడుగుతాడు, లేదా కొన్నిసార్లు ఇప్పుడు గ్రామ్స్లలో లాస్ అడుగుతాడు. మనకి ఇది క్వశ్చన్ని చాలా టిపికల్గా అర్థం అవ్వడానికి మస్తు టిపికల్గా ఉంటుంది. మామూలుగా ఇదివరకు చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ కంటే ఇది ఒక్కటే టఫ్ ప్రాఫిట్ అండ్ లాస్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ క్లియర్స్ హిజ్ స్టాక్ ఆఫ్ షుగర్ అండ్ స్టార్ట్స్ గివింగ్ 1.8 kg ఆఫ్ షుగర్ ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 kg. ఓకే, 1.5 kg అంటే ఎంత? 1.5 kg అంటే నథింగ్ బట్ 1500 గ్రామ్సే కదా. 1.8 kg అంటే 1800 గ్రామ్స్ కదా. సో but actually he using 800 grams weight instead of 1 kg. What is the net profit of Ramesh? So మనకు 1 kg అంటే ఎంత, 1000 గ్రామ్స్. వాడు 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన దగ్గర ఎంత ఇస్తున్నాడు, 800 గ్రామ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg హీ యూజింగ్ 800 గ్రామ్స్. మరి వాడు ఏం చెప్పిండు, ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 kg హీ స్టార్ట్స్ గివింగ్ 1.8 kg అని అన్నాడు. సో మరి 1800 గ్రామ్స్కి ఎంత మనకి తెలియదు. సో మనకి తెలిసిందల్లా ఏంటిది, కిలో ఇచ్చే దగ్గర 800 గ్రాములే ఇస్తున్నాడు. సో 1 kg 1000 గ్రామ్స్కి 800 గ్రామ్స్ ఇస్తే మరి 1800కి ఎంత ఇస్తున్నాడు, అంతే కదా. 2 జీరోలు క్యాన్సల్, 0 ఇక్కడ 0, 18 8 144 0 గ్రామ్స్. వాడు 1.8 kg అని చెప్పి ఇచ్చేది ఎంత, 1.44 గ్రామ్స్ అంటే 1.4 kg మాత్రమే ఇస్తున్నాడు. బట్ హీ వాస్ టేకింగ్ ద మనీ ఫర్ ద 1.5 kg. ఓకే, 1.5 kg పైసలు తీసుకొని 1.44 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నాడు. యాక్చువల్ వాడు చెప్పేది ఎంత, 1.8 kg ఇస్తున్నా అని చెప్తున్నాడు. సో ప్రాఫిటే కదా, కిలోన్నర ఇస్తున్నా అని చెప్పి కిలోన్నర కంటే తక్కువనే ఇస్తున్నాడు కదా. సో 1500 మైనస్ 1440 చేస్తే ఎంత, 60. సో 60 గ్రామ్స్ అనేది వీడికి ప్రాఫిట్. ఫైండ్ ద నెట్ ప్రాఫిట్ అన్నాడు. నెట్ ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ 60/, వీడు ఇచ్చేది ఎంత, 1440 గ్రామ్స్ కదా. సో 1440 ఇంటూ 100, 0 క్యాన్సల్,
15 4 जा 60 కాదు 4 1 जा 4 5 6 4 5 जा 20 4 3 जा 12 34 6 जा 24 24 అంటే 3 5 जा 15 3 1 जा 3 2 जा 6 5 10 जा 50/12 అనుకుంటే 2 6 जा 12 2 2 जा 4 2 5 जा 10 సో 6 1 जा ఎంత అవుతుంది 6 4 जा 24 అంటే ఇంకెంత మిగిలింది 1 6 1 जा 6 4.1 ప్రాఫిట్ వచ్చేసి 4.1 ఆప్షన్ సి 4.1 సో ప్రాఫిట్ వచ్చేసి ఎంత 4.16% అని చెప్తాను ఓకే నెట్ ప్రాఫిట్ ఆఫ్ రమేష్ ఎంత 4.16 ఇఫ్ ఏ డిస్ఆనెస్ట్ షాప్కీపర్ సెల్స్ హిస్ గూడ్స్ అట్ లాస్ ఆఫ్ X% ఇన్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ ఏ డిస్ఆనెస్ట్ షాప్కీపర్ సెల్స్ హిస్ గూడ్స్ అట్ లాస్ ఆఫ్ X%, ఇది వరకు సేమ్ క్వశ్చన్ లెక్క రాలే, ఇది వరకు సేమ్ అదే X% లాస్ ఆన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ బట్ ఈ యూజర్స్ ఫాల్స్ weight 25% లెస్ దెన్ ద యాక్చువల్ weight, దెన్ హీ గెయిన్డ్ ద ప్రాఫిట్ 16.667. 66 అంటే ఎంత 16.66 అంటే 1/6 ప్రాఫిట్ కాబట్టి ఇది 7/6%. ఓకే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నాడు అంటే యాక్చువల్గా లాస్ కనుక్కోమన్నాడు. 100 రూపీస్కి 1000 grams ఇవ్వాల్సింది బట్ 25% లెస్ ఇస్తున్నాడు అంటే 100కి 1000 అయితే 25% లెస్ అంటే ఎంత ఇస్తున్నాడు 75 grams 750 grams కదా. దీనికి ముందు కాస్ట్ ప్రైస్ అనుకోవాలి అంటే ఎంత 750 grams 100కి 1000 అయితే ఇది 75 రూపీస్కి ఈ 75 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అయింది ఇప్పుడు. ఓకే ప్రాఫిట్ ఎంత అన్నాడు 7/6 ప్రాఫిట్ ఎంత 7/6. సో మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎందుకంటే వీటికి ప్రాఫిట్ వచ్చింది మనం ఆల్రెడీ కాస్ట్ ప్రైస్ అనుకున్నాం ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. సో 75 ఇంటూ 7/6 చేస్తే 3 2 जा 6 3 2 जा 6 3 5 जा 15 25 7 जा 175/2 అంతే కదా. సో 2 8 जा 16 17 2 7 जा 14 2 5 जा 10 87.5 సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 87.5. యాక్చువల్గా మనం 75 రూపీస్కి అమ్మినప్పుడు ఇది సెల్లింగ్ ప్రైస్ 87.5 అయినప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది 750 grams అమ్మినప్పుడు ఇది ప్రాఫిటే. కానీ వాడు ఏం చెప్తున్నాడు సెల్స్ గూడ్స్ అట్ లాస్ ఆఫ్ X% ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X అంటే ఇది 100 రూపీస్కి అమ్మినప్పుడు కంపేర్ చేసుకుంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువనే ఉన్నది అప్పుడు లాసే కదా. సో లాస్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ 100 మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 87.5/100 ఇంటూ 100 క్యాన్సల్ ఎంత 100లోకి వెళ్ళి 20 12.5% లాస్ వచ్చేసి లాస్ ఎంత 12.5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X అన్నాడు కదా X ఈజ్ ఈక్వల్ టు 12.5. అర్థమైంది వాడు అడిగింది ఏంటంటే యాక్చువల్గా వాడు లాస్ ఆఫ్ X% అండ్ కాస్ట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాం 100 రూపీస్ అనుకున్నాం కానీ వాడు యాక్చువల్గా వాడు 25% లెస్ అమ్ముతున్నాడు. మనకి ఇది అవసరం లేదు, మనం మామూలుగా 75 రూపీస్కి మన సెల్లింగ్ ప్రైస్కి కనుక్కునేదానికి ఈ 750 grams 75 రూపీస్కి అమ్ముతున్నాడు అని చెప్పిన. యాక్చువల్గా మనం అనుకున్న ఫస్ట్ 100 రూపీస్ అనుకున్నా 100 రూపీస్కి 1000 grams అయితే 1 kg అవుతుంది. అప్పుడు అందులోకి వెళ్ళి 25% లెస్గా అమ్ముతున్నాడు అంటే 100కి 1000 అయితే 750 gramsకి 75 రూపీస్ అనుకున్నాడు.
సో దీనికి ప్రాఫిట్ చేస్తే మనకి ప్రాఫిట్ 7/6 వచ్చింది. అప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 87.5 వచ్చింది. కానీ యాక్చువల్గా వాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. యాక్చువల్గా మనం అనుకున్నది ఏంటి 1000 గ్రామ్స్ కిలోకి. ఎక్కడైనా కిలో అంటే 1000 గ్రామ్స్ ఇస్తారు కానీ 750 గ్రామ్స్ ఇవ్వరు కదా. సో దాని నుండి చూసుకుంటే సెల్లింగ్ ప్రైస్ అనేది లాసే. అట్లా మనం లాస్ పర్సెంటేజ్ కనుక్కున్నాం. అప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ సెల్స్ హిస్ గూడ్స్ అట్ ఏ కాస్ట్ ప్రైస్. ఓకే, if a dishonest shopkeeper sells his goods at cost price and selling price. ఏం చెప్పిండు, షాప్ కీపర్ సెల్స్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ కూడా 100 రూపీసే ఉంది. గెయినింగ్ ప్రాఫిట్ అండ్ హీ గెయిన్డ్ ప్రాఫిట్ 11.11%. ఫైండ్ ద యాక్చువల్ వెయిట్ అని అన్నారు. కాస్ట్ ప్రైస్, బట్ హీ యూజెస్ వెయిట్ ఆఫ్ వై గ్రామ్స్. ఓకే, వై గ్రామ్ యూజెస్ వెయిట్ ఆఫ్ వై గ్రామ్స్ మాత్రమే యూజ్ చేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ వై ప్లస్ 150 గ్రామ్స్ యూజ్ చేయాల్సిన దగ్గర కేవలం వై గ్రామ్స్ మాత్రమే యూజ్ చేసింది. అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఏమొచ్చింది, యాక్చువల్గా వాడు ఎంత యూజ్ చేయాలి, వై ప్లస్ 150, బట్ యూజింగ్ ఎంత, ఓన్లీ వై. అంటే ఇక్కడ ఈ రెండిట్లో ప్రాఫిట్ ఏంది, ప్రాఫిట్ ఎంత 150 కదా, నాకు వై ఎంతనో తెలియదు. సో ప్రాఫిట్ అయితే 150 కదా. ఈ రెండిట్లో చూసుకుంటే వై ప్లస్ 150లో వై మాత్రమే యూజ్ చేస్తున్నాడు. యాక్చువల్ 150 మనకు ప్రాఫిట్ అనుకుందాం. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అన్నాడు, ప్రాఫిట్ ఎంత అన్నాడు 11.11%. అంటే ఎంత 1/9. 1/9 అంటే ఎంత 10/9. 10/9. 9 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 10 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయితే మిగిలింది ఎంత, ప్రాఫిట్ 1. ఓకే, సో ఫైండ్ ద యాక్చువల్ వెయిట్ అన్నాడు. దీన్ని ఫైండ్ ద యాక్చువల్ వెయిట్ ఎంత అనేది మనకి ప్రాఫిట్ ఎంత 1 కదా. సో ప్రాఫిట్ అక్కడ ఎంత ఇచ్చిండు, వైకి వై ప్లస్ 150 చేస్తే 150 కదా. సో 150కి 1 అయితే దెన్ ఫైండ్ ద యాక్చువల్ వెయిట్. మనం ఇంత అమ్మినప్పుడు 10 రూపీస్కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ యొక్క యాక్చువల్ వెయిట్ మనం కనుక్కోవాలి. అంటే మన యాక్చువల్గా వై ఎంతనో కనుక్కోవాలి. సో 10 అనుకున్నాం, 1500 కదా, 1500 kg. దెన్ ఫైండ్ ద యాక్చువల్ వెయిట్. యాక్చువల్గా వాడు 1.5 kg ఇవ్వాలి యాక్చువల్ అయితే. ఓకే, కానీ ఎంతకి ఇస్తున్నాడు, వై ఇస్తున్నాడు కదా, వై ప్లస్ 150 కదా వాడు ఇవ్వాల్సింది. కానీ వాడు ఇస్తుంది ఎంత వైగే కదా, అంటే 9K. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అంటే 15 135 అంటే 1.35K ఇస్తున్నాడు. కానీ వాడు చెప్తుంది నేను ప్రాఫిట్కి, వాడు యాక్చువల్గా వాడు ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నాడు. ఇదంతా అనవసరం. వాడు యాక్చువల్గా మనం వెయిట్ కనుక్కోవాల్సింది సెల్లింగ్ ప్రైస్ మీద కదా, 10. 1500 1.5 kg వాడు అమ్మాల్సింది. ఓకే, యాక్చువల్ వెయిట్ వచ్చేసి 1.5 kg. వై ప్లస్ 150 అంటే ఎంత 1.5 kg. 7th క్వశ్చన్. If a dishonest wholesale shopkeeper marks his goods at 50% and then gives a discount of 20%, cost price, market price and selling price. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్క్స్ ఎంత 150 అండ్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్, ఇంకా డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో 20%, 150 into 20% అంటే 1/5, 1/5 అంటే 4/5, 5 1 జా 5 3 జా 15. సో 120 రూపీస్కి అమ్ముతుంది. అండ్ ఆల్సో యూజెస్ ఏ వెయిట్ ఆఫ్ 240 kg ఇన్స్టెడ్ ఆఫ్ 260 kg. అయితే 260 kg ఇవ్వాల్సిన దగ్గర ఎంత ఇస్తున్నాడు, 240 kg. ఓకే, 120కి
240గా ఇస్తున్నాడు కదా, 120కి వాడు ఇవ్వాల్సింది 260, కానీ ఎంత ఇస్తున్నాడు, 240 ఇస్తున్నాడు. సో 240 అయితే మరి 260కి ఎంత ఇవ్వాలి, 12 10 జా, 12 20 జా, 0 0 క్యాన్సిల్, 2 1 జా, 2 3 జా, 130. ఎంత ఇవ్వాలి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 130 ఉండాలి. సో దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడిగింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, కాస్ట్ ప్రైస్ 100 అయితే ఇది 130 కదా, ఓకే, ఇది 130. వాడు ఇవ్వాల్సింది 260 కదా, వాడు కానీ 240 వేసాను. దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడిగింది. సో 30% ప్రాఫిట్. సేమ్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత, 100 క్యాన్సిల్ అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 30. 260కి ఇస్తే మనం కనుక్కుంటే అప్పుడు మనకి 30% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ వచ్చేసి, ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ మిక్స్డ్ 2 types ఆఫ్ ఆయిల్స్ A and B and కాస్ట్ ఆఫ్ ఆయిల్స్ A and B is rupees 30 and 20. ఓకే, 30 and 20 liters respectively, and the quantity of oil is 50% more than that of oil B. చూడండి, A B ఉంది, 50% మోర్ అని అన్నాడు. A అనేది 50% మోర్ అంటే ఇది 150 అయితే ఇది ఎంత అవుతుంది, 100 అవుతుంది. 0 0 క్యాన్సిల్, 5 3 జా 15, 5 2 జా 10, 3:2. అయితే ఈ ఏలో ఉన్న ఆయిల్ని వాడు ఎంతకు అమ్ముతున్నాడు, బీలో ఉన్న ఆయిల్ని, ఒకటేమో 30 రూపీస్కి, ఇంకోటేమో 20 రూపీస్కి. అంతే కదా, డిసానెస్ట్ షాప్ కీపర్ మిక్స్ 2 types ఆఫ్ ఆయిల్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఆయిల్స్ ఆఫ్ A and B. కాస్ట్ ఆఫ్ ఆయిల్స్ ఆఫ్ A and B ఎంత, ఒకటేమో 30 రూపీస్ ఆయిల్, ఇంకోటేమో 20 రూపీస్ ఆయిల్ని, ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఏమైతే అది మిక్స్చర్ అవుతుంది కదా, ఎంతనో మనకి తెలియదు. సో నేను దీన్ని ఎక్స్ అనుకుంటా. ఇదేంటిది, ఇది మిక్స్చర్ కలిపిండి కదా, రెండు కలిపిండి అంటే మిక్స్చర్ అయింది. అప్పుడు 30 మైనస్ ఎక్స్ అండ్ ఇదేంత, ఎక్స్ మైనస్ 20, ఎక్స్ మైనస్ 20. సో A/B ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 20/30 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 3/2. అప్పుడు ఏమైంది, 2x మైనస్ 40 ఈక్వల్ టు 90 మైనస్ 3x. ఇటున్న మైనస్ ఎక్స్ పోతే 5x, ఇటున్న మైనస్ 40 ఇటు పోతే 130. 5 1 జా 5 2 జా 10, 5 6 జా 30, ఎక్స్ ఈక్వల్ టు 26. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇఫ్ హీ సెల్స్ ద మిక్చర్ for rupees 5.2 liter more, then it's a cost price. ఓకే, దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇదేంటిది, మనకి ఇది మిక్స్చర్ మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఈ మిక్స్చర్. సో మిక్స్చర్ ఆఫ్ సిపి, మిక్స్చర్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఎంత 26 అయితే, అండ్ వాడు ఏం చెప్పింది, ఇఫ్ ఈ సెల్స్ ద మిక్స్చర్ 5.2 లీటర్ మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు. సో మిక్స్చర్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ 26 ప్లస్ 5.2 ఎంత అయింది, 26 ప్లస్ 5 31.2. సో 31.2 and he also uses uses false weight of 800 ml instead of 1000 ml. అంతేకాదు, వీడు ఇంకా ఏం చేసిందంటే 1000 ml ఇవ్వాల్సిన దగ్గరికి 800 ml ఇచ్చిండు ఇన్స్టెడ్ ఆఫ్ 1000. దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ఓల్ ప్రాసెస్. ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఓల్ ప్రాసెస్. వీడు ఎంత ఇస్తున్నాడు, 800. ఈ 800 ml
ఆఫ్టర్ మిక్సింగ్ చేసినాకనే కదా, మిక్సింగ్ చేసినాక 800 ml ఇస్తున్నాడు. యాక్చువల్గా వీడు 26కి 1000 ml ఇవ్వాలి, 26కి 1000 ml ఇవ్వాలి, కానీ వాడు ఎంత ఇస్తున్నాడు, 800 కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఈ 2 జీరోలు, ఇక్కడున్న 2 జీరోలు క్యాన్సిల్, 2 5 జా 10, 2 1 జా 2 3 జా 8 3 జా 24, 8 1 జా 9 10 11, 8 1 జా 9 10, 104, 104 by 5, 5 1 జా 5 2 జా 10, 20 పాయింట్, 5 8 జా 40 వస్తుంది. అప్పుడు మనకి తెలిసింది ఏంటి, కాస్ట్ ప్రైస్ ఆఫ్, ఇప్పుడు ఇది మిక్స్చర్ కాస్ట్ ప్రైస్, ఇవి రెండు కలుపుకోండి, ఇది మిక్స్చర్ ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్, కాస్ట్ ప్రైస్ ఎంత, Hmm. 20.8, వాడు ఎంత, అంతే కదా, 1000 ml ఇవ్వాల్సిన దగ్గర 800 ml ఇస్తున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంత, 20.8, కాస్ట్ ప్రైస్ ఎంత 20.8, ఇది 28.8 అనేది ఏంది 800 mlది. సెల్లింగ్ ప్రైస్ ఎంత, వీడు 80, అంతే కదా, వీడు 5.2 లీటర్ మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ ఈ సెల్స్ ద మిక్చర్ ఫర్ ద రూపీస్ 5.2 లీటర్స్ మోర్, అంటే వీడికి 800 mlని ఇంకా 5.2 రూపీస్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నాడు, కాబట్టి ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ వచ్చింది కదా. సెల్లింగ్ ప్రైస్ ఇది మిక్స్చర్ది కాదు, సెల్లింగ్ ప్రైస్ ఎంత 31.2, ప్రాఫిట్ ఎంత వచ్చింది, 31లోకి వెళ్ళి 20 తీసేస్తే 31.2, 20.8, 12 4, సో 10.4. సో ప్రాఫిట్ ఎంత 10.4. ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకోమని అన్నాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ అనుకోమన్నాడు. ప్రాఫిట్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే నేను ఎర్రర్ చేస్తా, మన ప్రాఫిట్ ఎంత వచ్చింది 10.4 వచ్చింది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత 10.4 బై సిపి ఎంత 20.8 ఇంటూ 100. ఈ పాయింట్ క్యాన్సిల్ అయింది, 104 1 జా 104, 2 జా 2, 1 జా 2, 5 జా. సో ప్రాఫిట్ వచ్చేసి 50%, హోల్ ప్రాసెస్లో మొత్తం 50% ఈయనకి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 2 రకాల ఆయిల్స్ ఉంటే ఒక దాంట్లో మిక్స్ చేస్తే అది మిక్స్చర్ అయింది. 2 టైప్స్ ఆఫ్ ఆయిల్ కదా. అప్పుడు మనం ఏం చేసాం, మిక్స్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. అయితే మళ్ళీ వాడు ఏం చేసి ఈ మిక్స్చర్ని వాడు 5.2 లీటర్స్ రూపీస్ 5.2 మోర్, ఇఫ్ ఈ సెల్స్ ద మిక్చర్ రూపీస్ 5.2 లీటర్ మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, కాస్ట్ ప్రైస్ కంటే ఇతను ఇంకో 5.2 రూపీస్ ఎక్కువ ఈ మిక్చర్ని సేల్ చేసిండు. అప్పుడు ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది ఎంత 31.2. అలాకెళ్ళి మనం ప్రాఫిట్ చేసుకుంటే ఆన్సర్ 50% వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ షాప్కీపర్ సెల్స్ గూడ్స్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 10%, but also uses false weight of X grams instead of 1000 grams. And he gained profit 37.5% of the wholesale process. 37.5 అంటే ఎంత, 12.5 అంటే 1/8, 37.5 అంటే 3/8, 3/8 అంటే 11/8. ఓకే, ఓకే. A dishonest shopkeeper sells goods at profit of 10%,
but also uses false weight of x grams instead of 1000 grams. నేను 1000 గ్రామ్స్కి నేను ఏం చేస్తానంటే 1000 గ్రామ్స్కి 1000 రూపీస్ అయింది అనుకున్నా. అయితే అండ్ హీ గెయిన్ 37.5. వాడు ఏం చెప్పిండు, ప్రాఫిట్కి అమ్ముతున్నా 10% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇది కాస్ట్ ప్రైస్ అయితే, ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 1100 కదా. 10% ప్రాఫిట్ కంటే ఒక 100 రూపాయలు పెరిగింది, అప్పుడు ఎంత అయింది, ఇది 1100 రూపాయలకి సెల్లింగ్ ప్రైస్ అయింది. మనకి ఇది 8 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 11 అనేది సెల్లింగ్ ప్రైస్ అయితే, ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 8, సెల్లింగ్ ప్రైస్ ఎంత 11. 11కి 1100 రూపీసే కదా సెల్లింగ్ ప్రైస్, 11కి 1100 అయితే అప్పుడు 8కి ఏమవుతుంది 800. ఓకే, 800. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. he uses a false weight of x grams false weight. సో 1000 గ్రామ్స్కి 1000 రూపీస్ అయితే 800 గ్రామ్స్కి 800 రూపీస్ అవుద్ది. సో 1000 గ్రామ్స్కి 1000 రూపీస్ అయితే అప్పుడు ఏమైంది 800 గ్రామ్స్కి 800 రూపీసే అయ్యింది. ఆ ఎక్స్ ఎంత అని కనుక్కోమన్నాడు. ఆ ఎక్స్ ఎంత 800. నెక్స్ట్ క్వశ్చన్, ఏ seller defrauds both the dealer and the user by measuring the weight incorrectly. When he is purchasing items from the dealer, he takes 15% more than the indicated weight, and when he is selling them to the user, he gives 15% less than the indicated weight. For example, ఒక 100 గ్రామ్స్ ఉన్నాయండి. ఈ 100 గ్రామ్స్ తీసుకోవాల్సిన దగ్గర వాడు షాప్ కీపరు డీలర్ దగ్గరికి వెళ్ళి 15% మోర్ అంటే 115 గ్రామ్స్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఓకే, అండ్ ఇంకేం చేస్తున్నా అంటే ఇదే 100 గ్రామ్స్ కస్టమర్కి అమ్మాల్సిన దగ్గర 25% తక్కువగా అమ్ముతున్నాడు. 15% లెస్ చేసి అమ్ముతున్నాడు. అంటే ఎంత 85 గ్రామ్సే అమ్ముతున్నాడు. ఇఫ్ ఒకవేళ డీలరు 100 గ్రామ్స్ని 100 రూపీస్కి ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు సెల్లర్ కూడా ఎంత ఇస్తాడు 100 రూపీస్ కదా. సెల్లర్ కూడా 100 రూపీస్, సెల్లర్కి కూడా 100 రూపీస్. ఇది డీలర్ దగ్గర. డీలరు 100 గ్రామ్స్ని 100 రూపీస్కి ఇస్తే సెల్లర్ కూడా seller కూడా 25%. The seller gives to the user 100 rupees, but 25 grams లెస్ చేసి అమ్ముతున్నాడు. 15 గ్రామ్స్ తక్కువ చేసి అమ్ముతున్నాడు. సో అప్పుడు ఇదేంటి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 100 రూపీస్ ఆఫ్ యూజర్ది. అప్పుడు ఏమైంది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రెండు వచ్చినాయి. కాస్ట్ ప్రైస్ డీలర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కునేటప్పుడు 100 రూపాయలు పెట్టి 115 గ్రాములు కొనుక్కుంటున్నాడు. అండ్ ఇదే 100 రూపాయలకి 85 గ్రామ్సే సెల్లర్కి అమ్ముతున్నాడు, కస్టమర్కి అమ్ముతున్నాడు. ఇక్కడ సెల్లర్ ఎంత ఖర్చు పెడుతున్నాడు, సేమ్ 100 రూపీసే ఖర్చు పెడుతున్నాడు. 100 క్యాన్సిల్ అయింది. అప్పుడేమైంది సిపి ఎస్పి ఈ 115 ఇటు వస్తే ఇదెంత, ఇది 85. With the price that the seller charges his user the same as the weight dealer charges the seller, then same అదే. Then the profit percent does the seller make. Then what was the profit percent does the seller make? Seller ఎంత ప్రాఫిట్ ఎన్ని చేస్తున్నాడు.
అడుగుతున్నారు 5 0 30. ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి ప్రాఫిట్ ఎంత 30 బై సిపి 85 ఇంటూ 100. 5 2 జా 10, 5 1 జా 5, 5 7 జా 35, 60 by 17, 17 1 జా 17, 17 34, 73 జా 51, 17 3 జా 51, అంటే ఇంకెంత మిగిలింది 9 మిగిలింది. 3 పాయింట్ 600 ఇది. ఓకే, 2 జీరోలు ఉన్నాయి కదా, 600. 30 అంటే ఈ పాయింట్ లేదు, క్యాన్సిల్. సెవెంటీన్ 51, 74 68, 75 85, 17 5 85, ఇంకెంత మిగిలింది 5. 17 2 34, 35.2. ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 35.2. ఆప్షన్ ఏ 35.2. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ ఇది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంచెం డిఫికల్ట్ అండ్ టిపికల్ టాపిక్. ఇది ఒకటే ప్రాఫిట్ అండ్ లాస్లో టిపికల్గా అనిపించే టాపిక్. మీరు బాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నేను చేసే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ బై.